వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మత పెద్దలు వక్ఫ్ బోర్డు అధికారుల సమక్షంలో తొలి రోజు యాకూబ్ షా వలీ బాబాకి గంధం సమర్పించి కవాలి పాట కచేరీలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల దృష్ట్యా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో అల్లాను స్మరిస్తూ ఆటపాటల నడుమ ఉత్సవాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలు నలుమూలల నుండి భక్తులు కులమతాలకు అతీతంగా భారీ ఎత్తున తరలివచ్చి దర్గాను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. जिसमें जनाब सुप्रिटेंडेंट फयाज अहमद साहब, जनाब अखिल अहमद साहब, दानिश और यहाँ के सुप्रिटेंडेंट और इंचार्ज उर्स जनाब आईए रियाज अहमद साहब की रोशनी के साथ हमने यहाँ पर इंतज़ाम किए हैं। 3 दिन, पहले दिन संदल मुबारक होगा आज बतारीख 16 जनवरी 2025 को, और दूसरे दिन खाने का इंतज़ाम तमाम ज़ायरीन के लिए किया गया है, जिसमें 5 कुंटल चावल पकाए जा रहे हैं। तीसरे दिन ख़त्म कुरान का एहतमाम है। मैं तमाम ज़ायरीन से ख्वाहिश करता हूँ कि वो ख़त्म कुरान तक तशरीफ़ रखें। ఉత్సవాలను ఏర్పాట్లను పరిశీలిస్తూ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు 8,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు భక్తులకు సదుపాయాల కోసం డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది. స్నానాల గదులు కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ ప్రతి ఏర్పాటు చేయడం, శానిటేషన్ ప్రోగ్రామ్ జరిగింది, కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో ఇంకా వేరే ఏమున్నా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఉత్సవాలను ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం. 3 రోజుల భాగంగా ఈరోజు గంధం ఉంటుంది. గంధం రాత్రి 9 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు ఖవాలి ప్రోగ్రామ్ ఉంటుంది. ఖవాలి ప్రోగ్రామ్ అనంతరం గంధం ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత దర్గాలో గంధం సమర్పించడం జరుగుతుంది యాకూబ్ షా వలీ బాబాకు. అనంతరం నెక్స్ట్ డే రోజు అన్నదాన ప్రోగ్రామ్ ఉంటుంది భక్తుల కోసం. ఆ తర్వాత 3వ రోజు ఖత్మే ఖురాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఖురాన్